కథ కాదు జీవితం. అలాగే మా ఇంటి పక్కన అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడండి. నా దగ్గర పుట్టుకోవట్లేదు అంటాడు. ప్రెగ్నెంట్ టైంలో పుట్టుకోవాలి, పిల్లల కన్నా పుట్టుకోవాలి. నా దగ్గర ఓపిక ఎలా అవుతుంది చెప్పండి. ఎంతసేపు కావాలండి? అన్నం తిన్నా తినిపోయిన దగ్గర పుట్టుకోవాలి. నేను ఫోన్ చేసి మీ ఆవిడ ఒక లంగాలు తిరుగుతుందని చెప్పాడు. కూరగాయల కోత ఆడికి సైకిల్ చేస్తున్నాను. ఫోన్ చేసి సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం రమ్మందండి ఆ కుర్రోడిని. ఆ ఫోన్ నాకు వచ్చిందండి. ఆటో తీసుకొని 10,000 ఇచ్చుకొని వచ్చేసిందండి అక్కడి నుంచి. ఎందుకంటే నీకు ఎటువంటి రైట్స్ లేదు, నువ్వు భార్య కాలేవు. నీకు మొగుడు చచ్చిపోగానే ఇంకోటి కావాలి పక్కలోకి. ఆ అమ్మాయి వయసు ఎంత? అమ్మాయికి అవసరం లేదా భర్త? ఇది కథ కాదు జీవితం. అక్క ఉంటే అక్క మొక్క దొరుకుంటా వెళ్ళు. దిక్కుతారం లేదా నీకు? నిన్ను ఎన్నిసార్లు నడతా చేయలేదు. ఆయన ఉంచుకున్నట్టే లెక్క, పెళ్ళం కాలేవు. విడాకులు అవ్వలేదు ఇక్కడ. వాడేదో చెప్తే నువ్వు నమ్మేస్తావా? ఏం చేస్తావు నాగరాజ్? అమ్మాయి మటుకు నాకు వద్దు, పిల్లలు కంటారా చెప్పండి, న్యాయం చేస్తాను. కావాలి ఏడుదా చచ్చిపోమని చచ్చిపోతాను. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి ప్లే చేయనా? ఏం ఆటలాడుకుంటున్నావు నువ్వు? అంత లెక్కలు చూసేవాడు ఎందుకు కన్నావు నువ్వు? 2వ నెల నీకు డౌట్ వచ్చింది కదా, ఎందుకు కన్నావు ఇద్దరు పిల్లల్ని? నీకు సరదాలు తీర్చడానికి ఆవిడ కావాలి, ఇంకోటి దొరికే కొందికి ఆవిడ వద్దంటున్నాడు. ఏ విధంగా అమ్మాయిని హ్యూమిలేట్ చేసి అమ్మాయి మొగుడిని నీ పక్కన పెట్టుకున్నావు అనేది ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను పంపించింది. నేను నీకు మొగుడు చచ్చిపోతాను, రేపు వీడికేమన్నా వీడు చచ్చిపోతే ఇంకోటి కావాలి నీకు. ఇది కథ కాదు జీవితం. నాకిద్దరు పిల్లలు ఉన్నారని తెలుసా నీకు? విడాకు రావాలని తెలుసా నీకు? నాతో ఎప్పుడుకోవచ్చు కదా, బయట పెడితే ఎందుకు నువ్వు? నువ్వు సింహాలు ఎందుకు నువ్వు చూసావా? చూసి పట్టుకున్నావా? నువ్వు చూసి పట్టుకున్నావా? అన్నాడు ఆడ దగ్గర సిక్కులేదేమే. నువ్వు ఆడతానువేనా? నీలాంటి అక్క చెల్లెని అనుకోవాలిగా నన్ను. నీకు అక్క చెల్లె ఉంటే నన్ను ఊహించుకోవా? అక్క ఉంటే అక్క మొక్క దొరుకుంటా వెళ్ళు. దిక్కుతారం లేదా నీకు? నిన్ను ఎన్నిసార్లు నడతా? నా పిల్లలు సాధ్యం చేస్తున్నాను నిన్ను. అయినా ఇలా దగ్గర ఎలా కాపురం చేస్తున్నావా నువ్వు? ఆయన నా దగ్గర కాపురం చేస్తాడు, నీ దగ్గరకు తెలుసుకుంటాడు. నీ మొగుడెళ్ళి ఇంకో దాని దగ్గర నీ దగ్గరకు వస్తే నువ్వు ఊరుకుంటావా? బతుకు ఒక ఆడదాన్ని ఉసురు పెట్టాను. ఉసురు తగులుద్ది నీకు. నా పిల్లలు నన్ను ఉసురు పెడతావా? నీ పిల్ల నీ తండ్రి నీకు నీ మొగుడు చచ్చిపోయాడు. నీ కూతురికి నా విలువ తెలుస్తుందా? నీకు నానవుతాడా? నాగమణి సమాధానం నువ్వే చెప్పాలి. చెప్పనని పెద్ద మనుషులు వచ్చి అడిగారు. పెద్ద మనుషులు కాపురం చేయమంటే చేస్తావా? ఎవరితో చేయమంటే వాడితో చేస్తావా? సంబంధమే లేదండి. అంతకుముందు సంబంధమే లేదండి. ఏం పని నువ్వు చేసిన పనికి ఎందుకు పెద్ద మనుషుల పేరు తీస్తున్నావు? సిగ్గు లేకుండా మాట్లాడుతూ. తప్పు చేత నేను ఒక నిమిషం ఉండు. తప్పు చేయలేదండి. నేను ఎందుకు చేయలేదు? ఏమంటారు? చేశానండి అంతే. ఏమంటారు? ఇది చట్ట ప్రకారం తప్పు. చేయలేదు. ఆయన ఉంచుకున్నట్టే లెక్క, పెళ్ళం కాలేవు. విడాకులు అవ్వలేదు ఇక్కడ. వాడేదో చెప్తే నువ్వు నమ్మేస్తావా? మీ ఇష్టానికి మీ అనుకూలంగా మీరు తీసుకున్న తీర్పులన్నీ తీర్పులు కావు. ఏం మొగుడు చచ్చిపోతే కూతురు చూసి బతకలేవా? వెంటనే ఇంకోటి కావాల్సి వచ్చింది. అమ్మాయికి ఎంత వయసు ఉంది? అమ్మాయికి అవసరం లేదా భర్త? మళ్ళీ మాట్లాడుతున్నావు నోరు తెరిచి, మూతి మీద కొట్టేవాళ్ళు లేకపోతే. అందుకే నీ భర్త ఎండ్రిన్ దాకా చచ్చిపోయి ఉంటాడు, నీ బాధలు భరించలేక. ఆయన గుర్తుగా నిజంగా ఆయన మీద అంత ప్రేమ ఉంటే ఆయన గుర్తుగా ఉంది అన్నావు కదా. కూతురు మా ఆయనకే పుట్టింది అని చెప్పావు కదా. మరి అమ్మాయిని చూసుకొని బతుకు. మీ ఆయన్ని ఆ పాప మొహంలో చూసుకొని బతకలేవా కష్టపడి? ఎవడో పరాయి వాడిని చూపించి డాడీ అని చెప్తున్నావు.
రేపు పొద్దున్న తెలిస్తే తెలుస్తుంది. నిన్ను ఆయన్ని ఇద్దరిని కలిసి మొహాన్ని ఉంచుతుంది అమ్మాయి. ఏం చేస్తావు నాగరాజ్? అమ్మాయి మటుకు నాకు వద్దు, పిల్లలు కంటారా చెప్పండి, న్యాయం చేస్తాను. అవన్నీ ఏడుదా చచ్చిపోకుండా చచ్చిపోతానండి. చూశారు కదా, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ నాగరాజ్ ఈరోజు తన తప్పులు బయటపడేసరికి భార్య అవసరం లేదు, ఉంచుకున్న ఆవిడే ముద్దు. భార్యతో కనుక నన్ను కలిపి పంపితే నేను చావనైనా చేస్తాను కానీ అమ్మాయితో కాపురం చేయనని కరాఖండిగా చెప్తున్నాడు. మరి ఇలాంటి ఒక సమస్యకి పరిష్కారం కావాలి అంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు అలాగే లాయర్ వెంకటేశ్వర గారు రావాలి. చూశారు కదా, తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి భార్య మీద నిందేస్తున్నాడా, నిజంగా ఆవిడ తప్పు చేసింది చూసి వదిలించుకున్నాడా అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ తన భార్య క్యారెక్టర్ బాగాలేదంటున్నాడు కానీ ఇంకొకరి భార్యను తీసుకొచ్చి భార్యకి విడాకులు లేకుండా తనతో కాపురం చేసే ఆవిడ క్యారెక్టర్కి మాత్రం ఈయన సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. అండ్ తన పిల్లల్ని చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. తన పిల్లల ముందర ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఆవిడకి పుట్టిన పిల్లలు అంటే ఫస్ట్ భర్తతో పుట్టిన పిల్లల్ని ఈయన తన పిల్లల్లాగా తినిపించడం, ప్రేమించడం చూస్తుంటే ఆ పిల్లలు మానసికంగా కృంగిపోతున్నారు. సో ఇదేం మెంటాలిటీ? ఒక పక్క నా పిల్లలు నాకు ఇచ్చేయండి, నేను కాలు కందకుండా చూసుకుంటానంటున్నవాడు కనీసం ఆ పిల్లల గురించి 3 సంవత్సరాలుగా ఆలోచించలేదు. వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, ఏం తింటున్నారు, బతికారా చచ్చారని. ఆఖరికి ఇక్కడ బతుకు జట్కా బండికి వచ్చిన తర్వాత కూడా బయట పిల్లల ముందు మనం ఇంకొకరి పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందన్న ఆలోచన కూడా లేని ఇతన్ని ఏమనాలి? ఇతని క్యారెక్టర్ ఏంటి? ఇతనిలో మార్పు మనం తేగలము. ఇక నాగరాజ్ గురించి చెప్పుకునే దానికి ముందు మనం కనకదుర్గ గురించి చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే కనకదుర్గ చాలా చాలా దురదృష్టవంతురాలు. ఇందాక బయట వాళ్ళ తల్లితో మాట్లాడుతుంటే కనుక ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈమె మీ తమ్ముడు కదమ్మా వీళ్ళు పెరిగారు అన్నది చాలా బాధ కలిగించింది. కనకదుర్గ తల్లి ఈ రోజు కనకదుర్గ ఇలా ఉంది అంటే కనుక దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ తల్లి. అంటే తల్లి జీవితాన్ని మనం ఒక్కసారిగా విశ్లేషించుకుంటే కనుక ఒక మగాడు వచ్చి సేమ్ ఇదే పద్ధతిలో మోసం చేసి పెళ్లి అయింది అని చెప్పకుండా పెళ్లి చేసుకుని ఈవిడితో కొంతకాలం ఉంటూ తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ నా భార్యతో నేను ఉంటాను, నీ చావు నువ్వు చావు అని చెప్పి 2 పిల్లల్ని కన్నా తర్వాత అతను కాస్త గాయపడిపోయాడు, మారిపోయాడు. అందరూ నిరాకరించినటువంటి ఒక సంబంధం. అంటే ఇతను అందరూ చాలా మంది వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? వీళ్ళ అమ్మ క్యాన్సర్ ఉంది కాబట్టి వద్దనుకున్నారు. ఏదేమైనా కూడా సమాజంలో అందరూ కూడా ఇతను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయినా కానీ ఈ వార్త మీ తల్లికి తెలిసినా కూడా ఇన్ని మెట్లు దిగిపోయి 7వ తరగతి చదువుతున్నటువంటి నిన్ను, తెలిసి తెలియనటువంటి మనసు ఉన్నటువంటి నిన్ను, పెళ్లి అంటే ఏంటో అర్థం తెలియనటువంటి నిన్ను కాస్త పెళ్లి చేసింది మీ అమ్మ. ఆ తర్వాత అక్కడతో ఆగకుండా ఎక్కడ నీ జీవితం తన జీవితం లాగా అయిపోతుందో, ఎక్కడ నీ పిల్లలు మీలాగా తండ్రి లేకుండా అయిపోతారనేటటువంటి ఉద్దేశంతో ఇతను చేసేటటువంటి తప్పుల్ని నీతో పాటు క్షమిస్తూనే ఉంది 10 సంవత్సరాలు బట్టి. ఇంకో పక్క నుంచి ఏంటంటే ఈ మనిషి వచ్చి 1కి 10 సార్లు వచ్చి నువ్వే నా భార్య, నువ్వు లేకుండా నేను ఉండలేను అనేటటువంటి మాటలు చూసి కూడా మళ్ళీ నువ్వు జాలి పడుతున్నావు. అంటే ఇక్కడ జాలి పడేటటువంటి ఒక వ్యాధి లాంటి దాంతో నువ్వు బాధపడుతున్నావా అనేటటువంటి మాట నేను ఈరోజు అనవలసి వస్తుంది. పెళ్ళైన కొద్ది నెలలకే ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటన్నది నీకు మొత్తం కులంకుశంగా అర్థమైపోయింది. ఇతను తిరుగుతాడు, ప్రతిదీ తాత్కాలికంగా వాడుకుని పక్కన పెడతాడు, కేవలం భార్య అనేటటువంటి ఒక సింబాలిక్ రూపాన్ని కింద నువ్వు ఉంచుకుంటున్నాడు. స్టాప్ గ్యాప్ మెజర్ అంటారన్నమాట. అంటే వేరే ఆడవాళ్ళు దొరకనప్పుడు అతను సుఖ పెట్టడానికి, సంతోష పెట్టడానికి, సమయానికి అన్నం వండటానికి నువ్వు సరైన టైంలో దొరుకుతావు కాబట్టి రెడీమేడ్గా నిన్ను భార్య కింద అక్కడ పెట్టి ఉంచాడు. అంటే కేవలం ఈ 10 సంవత్సరాల పాటు ఈ వ్యక్తితో ఉన్న వ్యక్తి ఇందాక అడ్డంగా వాదిస్తున్నాడు, లెగిసి నిలబడుతున్నాడు, అరుస్తున్నాడు, నువ్వు ఇంత తప్పు చేసావు అంత తప్పు చేసావు అని అంటున్నాడు. అదంతా కూడా కేవలం ఒక కల్పితమైనటువంటి కథే. కేవలం నేను నిలదీయాలి, నీ వైపు వేలెత్తి చూపెట్టాలి, నీ పరువు తీయాలనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి ఇటువంటి వ్యక్తిని నువ్వు నమ్మి నువ్వేం చేసావు అంటే కనుక నీ పిల్లలకి ఇంకా 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 అంటే వాళ్ళకి ఊహ తెలిసే కొద్దీ ఇంకా అన్యాయం చేసిందని అయ్యా. నాగరాజు, నువ్వు ఏ పద్ధతిలో ఎందుకు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేది. కానీ నాగమణి గారిది కానీ నీది కానీ చూసుకుంటే కనుక ఎవరు ఎందుకు ఎంట్రీని తాగి చనిపోయారా అనేటటువంటి ఈరోజు ప్రశ్నార్థకంగా ఉంది. అటువంటి వ్యక్తితో నీకు భర్త సూసైడ్తో చనిపోయాడు, భర్తకి నాకు ఎటువంటి విభేదాలు లేవు, నా భర్త మంచోడు అనుకునేటటువంటి నువ్వు కట్ చేస్తే వెంటనే వచ్చి ఈ వ్యక్తితో సంబంధం పెట్టుకునేటటువంటి మనస్తత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఇంతకుముందు ఈ వ్యక్తి పరిచయం లేకపోతే కనుక నువ్వు అంత తొందరగా వచ్చి ఈ వ్యక్తితో
ఒక 3 నెలలు గర్భవతిగా ఉండి ఈ వ్యక్తితో పరిచయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నేను క్లారిటీ అడుగుతాను, నువ్వు ఎప్పుడు గర్భవతి అయ్యో అన్నది మనం మాట్లాడదాం. నువ్వు ఇటువంటి వ్యక్తిని ఎందుకు కావాలి అనుకున్నావు అన్నది ఇక్కడ ఒక చాలా పెద్ద ప్రశ్న. కానీ నాగమణి ఏం చేసింది, అక్కడ సూసైడ్ చేసుకున్నాడు నా భర్త అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టింది, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టింది, వేరే ఆడదానికి ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయిని మోసం చేస్తున్నారు అనే అంశాన్ని పక్కన పెట్టి ఇతనితో అక్రమంగా సంబంధం పెట్టుకున్నావు. నువ్వు ఎటువంటి వ్యక్తితో పెట్టుకున్నావు, నీ జీవితం ఏ దిక్కున వెళ్తుంది అనేటటువంటిది ఐదర్ నీకు బాగా తెలిసి ఉండాలి, లేదంటే ఏమీ తెలియని పిచ్చిదానివన్నా అయ్యి ఉండాలి. ఎందుకు అంటే కనుక నాగరాజుకు విశ్లేషణ చెప్పు, ఇతనికి అన్ని కూడా తాత్కాలికమైనటువంటి సంతృప్తులు సంతోషాలేనా. ఇందాకటి నుంచి అతను మాట్లాడేటటువంటి విధానం నువ్వు ఎంతవరకు చూసావు, ఎంతవరకు విన్నావు నాకు తెలియదు, కానీ 200% తప్పు అతని సైడ్ పెట్టుకుని ఆమె మీద పూర్తి స్థాయిలో దాడి చేస్తున్నాడు. ఏమని దాడి చేస్తున్నాడు అంటే కనుక, నీకు వ్యక్తిత్వం లేదు, నీకు క్యారెక్టర్ లేదు, ఒక సినిమా థియేటర్లో నిన్ను పట్టుకుని నిన్ను వాయించాను కాబట్టి నీ క్యారెక్టర్ లేదు, నువ్వు వేరే మగవాళ్ళతో చూస్తున్నావు అనేటటువంటి అంశం. అంటే ఆవిడ వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రయత్నంలో నీ సోకాల్డ్ భర్త నాగరాజు ఏం చేస్తున్నాడు అంటే కనుక అతని వ్యక్తిత్వాన్ని బయటకు చెప్పుకుంటున్నాడు అనమాట, ఇది నేను అని. అక్కడ ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టడంలో కానీ, లేదంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో లోపాలు చూపెట్టడం వెనక అసలు కారణం ఏంటంటే కనుక, ఈ అమ్మాయి ఇలా నిలదీస్తుంది, మీ యొక్క రిలేషన్షిప్ కి క్వశ్చన్ మార్క్ పెడుతుంది, మిమ్మల్ని సంతోషంగా నిలవనివ్వదు, మిమ్మల్ని ఇద్దరిని సంతోషంగా సంసారం చేసుకునివ్వదు. కాబట్టి ఈ అమ్మాయిని ఎదురుదాడి చేసి నీతో కాపురం చేయాలి అంటే కనుక ఒకటి దారి ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేయాలి, ఆ అమ్మాయి క్యారెక్టర్ని చంపేయాలి, ఆ అమ్మాయి క్యారెక్టర్ని తన పిల్లలు ఎదుర్కొంటే ఒక తల్లిలా కాదు, ఒక క్యారెక్టర్ స్త్రీలాగా ఇంట్లోని సమాజంలో మొత్తం మీద చిత్రీకరించాలి అనేటటువంటి ప్రయత్నంలో నీ భర్త ఇలా ఆడుతున్నాడు. నేను నిన్ను అడిగేది ఒకే సూట్ అయినటువంటి ప్రశ్న, శుభ్రంగా తాళి కట్టి నీ భర్త సూసైడ్ చేసుకుని చనిపోయాడు, అంతా బాగుండేటటువంటి ఆ పరిస్థితుల్లోనే నీ భర్త అలా చనిపోయాడు, ఇక్కడ ఏం గ్యారంటీ ఉందని చెప్పి నువ్వు వచ్చావమ్మా? మీ ఇద్దరు పరిచయం ఎంతకాలం బట్టమ్మా? 5 సంవత్సరాలు. 5.5 సంవత్సరాలు. నీ పెద్ద పాప వయసు ఎంత? 7 సంవత్సరాలండి. నీ చిన్న పాప వయసు ఎంత? 4. అంటే మీ ఇద్దరికి పుట్టిందా మీ చిన్న పాప? మా ఇద్దరికి పుట్టిందండి. 3 నెలలు గర్భవతిగా వచ్చిందని అన్నావమ్మా? వీళ్ళిద్దరికి పుట్టిందేనా? వీళ్ళిద్దరికి పరిచయం ముందే మీ పరిచయం ఉంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, వీళ్ళ తల్లికి క్యాన్సర్ ఉండటం వల్ల మీ పెద్దలు ఒప్పుకోలేదు ఇతనితో పెళ్లి చేసుకోవటానికి. పెళ్ళైన కొత్త నుంచి అతను ఈ విధంగా ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అంటే కనుక ఎక్కడా కూడా పూర్తిగా నిన్ను మనసులోంచి ఇతను తీసేయలేకపోయాడు. ఈ లోపల మీ ఆయన ఏ పరిస్థితిలో చనిపోయాడో, ఏం చూసి చచ్చిపోయాడో, ఏం చూడలేనటువంటి పరిస్థితిలో చచ్చిపోయాడో అది పక్కన పెట్టండి, అతనైతే మాత్రం సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇది చాలా ప్రశ్నార్థకమైనటువంటి అంశం. అతను ఎందుకు చనిపోయాడు అన్నది పక్కన పెడితే కనుక మీరిద్దరు మళ్ళీ వెంటనే కలుసుకున్నారు. అంటే ఎప్పుడో తీరినటువంటి కోరిక అతని మనసులో ఉంది, ఎప్పుడో తీరినటువంటి కోరిక నీ మనసులో ఉంది, మీ ఇద్దరు కోరిక దగ్గరికి అయింది. ఈ దగ్గర అవ్వటం అన్నది అతను చూడకూడనటువంటిది ఏదో అతను చూశాడు, ఆ బాధతో మనస్తాపం చెందాడు, ఎండ్రిని తాగాడు, చచ్చిపోయాడు. లేదండి బాబా. ఎందుకంటే మీ భర్త చనిపోయి ఎన్ని రోజుల క్రితం కలిసావు? చచ్చిపోయాక మామూలుగా అతను చచ్చిపోయాక మా తల్లిదండ్రులు ఎన్ని రోజుల క్రితం? సంవత్సరానికండి. నెల తక్కువ సంవత్సరానికండి. నువ్వు చేసేటటువంటి పని నీకు న్యాయంగా అనిపిస్తుందా ఇప్పుడు? అంటే మేము ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా నీకు న్యాయమే అనిపిస్తుందా? నీ బయటకు వచ్చి నువ్వు ఆలోచించి చూడు. ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్ లో ఉండి ఆ అమ్మాయి ఈ ప్లేస్ లో ఉంటే నువ్వు ఆలోచించు, నువ్వు చేసింది కరెక్టే అని. నువ్వు ఒప్పుకుంటావా నీ ప్లేస్ అక్కడ ఉంటే? ఒప్పుకోవు కదా? ఏం నాగరాజ్? లేదు, నా అమ్మాయి నాకు అవసరం లేదు. పిల్లల్ని ఇచ్చామని పోతాను. పిల్లల్ని ఇచ్చేయమంటానికి ఏంటయ్యా? పిల్లలు అవేమన్నా కోడి పిల్ల, కుక్క పిల్ల? సో ఇతను అమాయకుడని మనం అయితే అనుకోవడానికి లేదు. ఎందుకంటే క్లియర్ కట్ గా ఒక ఆడది నన్ను పిలిచింది, రేపు ఏదైనా తెలిస్తే ఆడదానికన్నా నాకే కదా మాట పడాల్సి వస్తుంది అని చెప్పి రికార్డింగ్ చేసుకోవడం చేతనవును, దాంట్లోంచి ఎస్కేప్ అవటం. కానీ భార్య నుంచి కోర్టులో లీగల్ గా విడాకులు తీసుకున్నాకే పెళ్లి చేసుకోవాలి అనేది తెలియదంటే మనం నమ్మలేం. సో ఇప్పుడు పిల్లల విషయంలో కూడా అతన్ని నమ్మి పంపిస్తే ఆ అమ్మాయి ఆ పిల్లల్ని బతకనిస్తుంది, చూసుకొనిస్తుంది అనేది ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. సో ఇవేమో నా భర్తే నాకు కావాలి అంటుంది. మరి ఏం చేయాలి? లీగల్ గా ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఏదైనా కానీ మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఇన్ని కేసులు. ఒకటి సోషలాజికల్ ఇష్యూ, అంటే సామాజిక పరమైనటువంటి విషయము. రెండోది చట్టం. ఈ రెండే.
ఈ కేసు మనం తీసుకున్నప్పుడు, కనకదుర్గ కేసు తీసుకున్నప్పుడు చిన్నతనంలో వివాహాలు చేయడం. ఆ మైనర్ గర్ల్స్ కి పెళ్లిళ్ళు చేయడం వల్ల ఏంటండి ప్రాబ్లం అంటే, వాళ్ళకి అసలు వివాహం అంటే దాని మీద అవగాహన ఉండకపోవడము, ఇటు శారీరకంగా మానసికంగా ఎదగకపోవడం వల్ల ఆ వివాహ బంధాన్ని పరిరక్షించుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండకపోవడం. ఈ కేసే మనం తీసుకున్నప్పుడు ఈ కేసు మొత్తంలోని ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మ్యారిటల్ రేప్. ఆఖరికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా అతను శారీరక పరమైనటువంటి ప్లెజర్ ని కోరుకున్నాడు. నేను ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేను, నేను ప్రతిసారి అది అతనే కోరుకుంటూ ఉండేవాడు, నేను అది భరించలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి కేసులో చెప్పింది. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము మ్యారిటల్ రేప్. దీన్ని మ్యారిటల్ రేప్ అంటారు లీగల్ లాంగ్వేజ్ లో. సాధారణంగా మ్యారిటల్ రేప్ అన్నది మన దేశంలోని 25% పురుషులు భార్యల్ని రేప్ చేస్తారు. భార్యకి ఇష్టంతోని అతను శారీరక సంబంధాన్ని పెట్టుకుంటే దాన్ని కంజుగల్ లైఫ్ అంటారు. భార్య అనుమతికి వ్యతిరేకంగా అతను శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. ఒకటి, ఈ అగ్రిమెంట్ 2012లో జరిగింది. అంటే 6 సంవత్సరాలు జరిగింది, 6 ఏళ్ళు అయింది. 2012లో ఎక్కడ జరిగింది ఈ అగ్రిమెంటు? వాళ్ళ ఊర్లో జరిగింది, అతని ఊర్లో జరగలేదు. ఈ సెకండ్ వ్యాలిడ్ పాయింట్. ఎవరి మధ్యన జరిగింది? వాళ్ళ ఊరు పెద్దల మధ్యన జరిగింది. ఇది థర్డ్ వ్యాలిడ్ పాయింట్. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ లోని కనకదుర్గనే నాకు అసలు అతనంటే ఇష్టం లేదు, అతను నా జోలికి రాకుండా ఉంటేనే నేను సుఖంగా ఉంటాను, కనుక నేను నా ఇష్టపూర్వకంగా ఇతన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను, కనుక విడాకులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇందులో రాయడం ఒక విభిన్నమైనటువంటి ఒప్పంద పత్రంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పత్రాన్ని ఆ అమ్మాయి ఎవరితోని ఈ 6 సంవత్సరాల్లో చదివించుకోకపోవడం మనం నమ్మశక్యం కానిటువంటి విషయం. సరే, ఈ విడాకుల పత్రాన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది 5 సంవత్సరాలు అయ్యాయని చెప్తుంది. అంటే 5 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి ఏం చేస్తుంది? సెక్షన్ 13(1)(1)(b) ప్రకారము ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము 2 సంవత్సరాలు దూరంగా ఉంటే దాన్ని డెజర్షన్ కింద కన్సిడర్ చేస్తారు. నువ్వు చేసినటువంటి ప్రయత్నంలోని ఎప్పుడైతే ఈ పత్రాన్ని రాసుకున్నారో, ఆ పత్రం రాసిన తర్వాత కూడా అతను వచ్చి తీసుకొని వెళ్ళాడు అని చెప్పినప్పుడు, తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను తిరిగి పంపించేసడం జరిగినప్పుడు నువ్వు చట్టపరమైనటువంటి చర్యని ఏం చేశావు? ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి నువ్వు ఒక లీగల్ నోటీస్ ఇచ్చావా? లేదా సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అంటే జీవన హక్కుల పునరుద్ధరణ, అంటే నా వైవాహిక జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించండి అనేటటువంటి కేసును నువ్వు దాఖలు చేశావా? అయితే ఈ కేసులో మాత్రం చాలా క్లియర్ గా కనకదుర్గ వైపు చాలా తప్పులు ఉన్నాయి. ఈ ఒప్పందం రాసిన తర్వాత 2012 నుంచి 6 సంవత్సరాలు దీన్ని ఛాలెంజ్ చేయకుండా, అంటే ఇది ఒకవేళ చీటింగ్ అయి ఉంటే ఈ డాక్యుమెంట్ ని ఛాలెంజ్ చేయాల్సింది. కనీసం తనకు తెలిసినటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి కంప్లైంట్ వేయాల్సింది. ఇది రెండో ఇష్యూ. 3, 5 సంవత్సరాల క్రితము ఆ మహిళ అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఆమె చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం మూడో తప్పు. తన భర్త వేరే స్త్రీని తన జీవితంలో తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్ గా మహిళలు మేల్కొనాలి, చట్టపరమైనటువంటి వాళ్ళ యొక్క చర్యలు తీసుకోవాలి. ఈ రోజుకైనా కానీ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఆమె రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వేసుకొని ఈ 5 సంవత్సరాలని ఆమె ఎందుకు మరి ఏ విధంగా ఆగింది అన్నది ఆమె ప్రూవ్ చేసుకోగలిగినప్పుడు తప్పకుండా కేసు గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కటే ఏంటంటే, పిల్లలకి మాత్రము తప్పకుండా ఆయన తండ్రిగా ఈమెకు కూడా ఆర్థిక పరమైనటువంటి మెయింటెనెన్స్ కానివ్వండి, లేదా ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ లోని భాగం ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత అతనుకుంది. నాగమణి విషయానికి వస్తే మాత్రము ఆమె భార్య అని చెప్పుకోవడానికి మాత్రం ఈ రోజు కూడా అవకాశం లేదు. భార్య స్థానంలో కూర్చున్నాను అని అనుకుంటే అది ఆమె అమాయకత్వం. నాగరాజు కూడా ఆమె నా భార్య అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఈమె భార్యగా ఎప్పటికైనా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మగవాడు కానీ ఆడదు కానివ్వండి, తన జీవితంలోకి తన భార్య కాకుండా, లేదా తన భర్త కాకుండా వేరే స్త్రీని కానీ వేరే పురుషుడిని కానీ తన జీవితంలోకి తీసుకొచ్చేటప్పుడు విడాకులు చట్టపరంగా
ఇచ్చి ఆ తర్వాత వేరే వాళ్ళని తీసుకొని రావాలి తప్పితే ఎవరిని పడితే వాళ్ళు నా భార్య అన్నం పెట్టలేదు, బట్టలు ఉతకలేదు, లేకపోతే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది నన్ను, లేకపోతే సినిమాకి రమ్మంటే రాలేదు, ఇటువంటి కుంటి సాకులు చూపించి నేను వేరే ఆమెను అందుకే తెచ్చుకున్నాను, ఆమెను గుళ్ళో పెళ్లి చేసుకున్నాను, లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు చేసుకున్నాను, లేదా పోలీస్ స్టేషన్ లో చేసుకున్నాను, లేదా అడ్వకేట్ ముందు చేసుకున్నాను, లేదా మహిళా సంఘం ముందు చేసుకున్నానంటే అవేవి కూడా చెల్లుబాటు కావు. చట్టపరంగా విడాకులు తీసుకొని నువ్వు చట్టపరంగా వివాహం చేసుకుంటేనే నీ వివాహానికి ఒక వ్యాలిడిటీ వస్తుంది. అర్థమైందా? చట్టం గురించి తెలియదు అన్నావు కదా, అందుకే చెప్పారు మేడం. సో ఏం చేయాలనుకుంటావు ఇప్పుడు చట్టపరంగా, ఏం చేయాలనేది చెప్పారు మేడం. డైలీ కూలిపోయినా నేను చేసేది, వెనకాల హాస్పిటల్ పోతూ తాళం కూడా లేదు, ఇంటి తాళం. ఒకటి, నా భర్త నాకు కావాలి, నా సంసార జీవితం మళ్ళీ పునరుద్ధరించాలి అంటే మేడం చెప్పినట్టు మీరు కేసు వేసుకోవాలి. వేసుకొని 5 ఏళ్లలో మిమ్మల్ని మోసం చేసి వాళ్ళిద్దరు కళ్ళు కప్పి అలా తిరిగారనేది మీరు ప్రూవ్ చేయగలగాలి. రెండోది, మీ భర్త మీకు కావాలి, మీ సంసార జీవితం మళ్ళీ ముందుకు సాగాలి అంటే దానికి ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు కేసు వేసుకుంటే ఇవి ప్రూవ్ చేసుకోగలిగితే మళ్ళీ మీ భర్త దగ్గరికి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మూడోది, అప్పటి వరకు మీ పిల్లల చదువుకు కానీ, మీ పిల్లల ఆరోగ్యానికి కానీ, లేదా మీ పిల్లల తిండికి కానీ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం మీ భర్త, ఆయన తండ్రి కాబట్టి ఆయన ఇంత ఇవ్వాలి అని చెప్పి మీరు కోర్టులో కేసు వేసుకోవాలి. ఎవ్రీ మంత్ ఆయన డబ్బులు పంపించాలి. పంపించలేదనుకో ఎవ్రీ మంత్ ఆయన జైలుకి తీసుకెళ్లి పెడతారు. ఇక అమ్మ, నువ్వు ఎప్పటికీ ఆయన భార్య కాలేవు. నువ్వు హ్యాపీగా నీ లైఫ్, నీ పిల్లల్ని చూసుకొని నువ్వు సెపరేట్గా ఉంటే గౌరవంగా ఉంటుంది. సో ఇంకొక కాపురంలో చిచ్చు పెట్టి, ఇంకో ఆడదానికి కన్నీళ్లు పెట్టి ఆ పిల్లల ఉసురు కొట్టుకోవటం కూడా మంచిది కాదు. సో మీరు ఈయన జీవితంలో నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి. మూడో మనిషి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు సర్దుకునే అవకాశం ఉంటుంది. కానీ మూడో మనిషి ఎప్పుడైతే మధ్యలోకి వస్తాడో వాళ్ళు కలుసుకునే అవకాశమే లేకుండా పోతుంది. సో మీరు మధ్యలో వచ్చి వారి జీవితాన్ని నాశనం చేయడానికి మీకు ఎటువంటి రైట్స్ లేదు. ఎందుకంటే భర్త దూరం అయితే ఎంత కష్టం ఉంటుందో నీకు తెలిసి ఉంటుంది. నీకు పెళ్ళయింది, భర్త దూరం అయితే ఒక ఆడదానిగా ఎంత కష్టమో అనేది నీకు తెలుసు. అలాంటిది ఆ అమ్మాయి కష్టం గురించి ఒక సాటి ఆడదానిగా నువ్వు ఆలోచించి మనసున్న మనిషిగా అమ్మాయిని అక్కగా భావిస్తే ఆ అమ్మాయి జీవితాన్ని ఆవిడకి ఇచ్చేసి మరి ఎలాగా? ఆవిడకి ఏం చేయలేను, నేను పిల్లలు చేస్తానని చెప్తాను. నువ్వు చేయలేను అంటే కుదరదు. లైఫ్ని ఇక్కడ దాకా కొట్టుకుంటూ వచ్చాను, ఇంకా లేదంటే అక్కడ. మరి నీ భార్య అట్లే అనుకుంటే నువ్వు వాళ్ళ ఇంటి పక్కన ఆవిడతో వెళ్ళి సంసారం చేసినప్పుడు ఆమె ఎట్లా నిన్ను మళ్ళీ ఇంట్లోకి రానిచ్చింది? నా భర్తే పోని తెలియక చేశాడు తప్పనే కదా మళ్ళీ ఇంట్లోకి రానిచ్చింది. అలాంటి భార్య నీకు గుర్తు రావట్లేదా? ఆమె చేసిన మంచి గుర్తు రావట్లేదా? ఆవిడ చేసిన పనులు నాకు అవి గుర్తొస్తున్నాయి. నువ్వు చేసినవి ఏంటి అంటున్నాను. నువ్వు కరెక్ట్ గా ఉండి ఆమె చేసింది అంటే మేము నమ్ముంటాము, కానీ ఆమె చేసిన దానికి ఎక్కడ మాకు ప్రూఫ్ కనిపించలేదు. కానీ నువ్వు చేసిన దానికి ప్రూఫ్ కనిపిస్తుంది. అబద్ధాలు కనబడుతుంది. అబద్ధాలు కాదు, ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ ఉండాలమ్మా. నువ్వు కోర్టుకు వెళ్ళినా కూడా నాగరాజు ప్రూఫ్ ఉండాలి. అంతే, ఎవడేమైనా చెప్పొచ్చు అంటే ప్రతి రోడ్డు మీద పోయే ప్రతి ఓడు కూడా ఒక రాయి వేసేసి పోతాడు ఆడపిల్ల అంటే. వాటినన్నీ నమ్మరు. ఆ కేసు నీకు తెలుసో తెలీదు. ప్రూవ్ చేశానండి. ఎవరికి చేశావు? గుడివాడ కోర్టులో 5 రోజులు 6 రోజులు నేను జైలు చేశానండి. తప్పు చేస్తే మీరు జైలుకి వెళ్ళడం ఏంటి? లేదండి, ఆవిడ కోసమే చేసింది, వెళ్ళింది నేను. ఆవిడ తప్పు చేస్తే ఆవిడ జైలుకి వెళ్ళాలి, నువ్వెందుకు జైలుకి వెళ్తావు? వాళ్ళిద్దరినే పట్టుకుని ఎవరినో పీకే కాబట్టి నేను లోపలేశారు, అందు గురించి నువ్వు జైలు అనిపించా. అంతేగాని ఆవిడ తప్పు చేసింది అనేది ఎలాగా? అయినా కానీ ఏదన్నా మాట్లాడినా కూడా ఎటకరంగా నవ్వుతావు నువ్వు. నవ్వుతూ మాట్లాడుతుంటే నీ ఫేస్ కట్ట, అక్కడ జీవితాలు నాశనం అయిపోతుంటే నీ ఫేస్ కట్ట. నీకు పెద్ద కామెడీలా ఉంది ఇక్కడ. బయట నీ పిల్లల్ని చూస్తుంటే కడుపు కాలిపోవట్లేదు. ఏం చేస్తావు? భిక్షం వేస్తావా? భిక్షం వేస్తావా? వాళ్ళతో 90 తీసుకెళ్ళి చూపించుకున్నావు. నువ్వు నెలకోసారి చూసుకోమని రావుడిని. చూసుకుంటుందా ఆవిడ పిల్లల్ని? నేను చూపిస్తానండి. అదేమన్నా సినిమా ఎగ్జిబిషన్ నెలకోసారి వచ్చి చూడటానికి? నేను చూపించుకుంటానండి. ఆవిడని చూస్తే చూసుకునేలాగా కనిపిస్తుందా పిల్లలిద్దరిని? మీ ఇద్దరికి ఎక్కడ బాధ్యత లేదు, విలువలు లేవు, ప్రేమ అభిమానాలు లేవు, ఇద్దరు స్వార్థపరులే. భర్తలు లేకపోతే ఎంత కష్టం అని తెలిసిన ఆడదైతే ఇంకో ఆడదానికి ఆ కష్టం ఇవ్వదు. భర్త చనిపోగానే నీ వెనక వచ్చేసిందంటే ఇంకా ఆమెకి ఏం ప్రేమ ఉన్నట్టు భర్త మీద? అన్నీ పక్కన పెట్టి
పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయి. నీకోసం ఎంతో చేసిన నీ భార్య గురించి ఆలోచించడం మొదలుపెట్టు. నీకోసం ఎదురు చూస్తున్న నీ పిల్లల గురించి ఆలోచించు. ఆవిడ గురించి అయితే ఆలోచించలేను, పిల్లల కోసం ఆలోచించుకుంటే ఆలోచించు. ఆవిడ నీ భార్య అయ్యా, ఇప్పటికీ నీ భార్య ఆవిడ. నువ్వు ఇంకా ఆవిడకి విడాకులు ఇవ్వలా. ఆలోచించను అంటే ఎట్లా? ఆవిడకి చేయను అంటే ఎట్లా? ఓకే, మరి చిన్న వయసులోనే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఈరోజు వాళ్ళు ఇన్ని కష్టాల పాలు అవుతుంటే మరి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి నాంచారమ్మని పిలుద్దాం. నాంచారమ్మ గారు రండి. మొత్తం విన్నావు కదమ్మా? చిన్న వయసులో మీ అమ్మాయికి పెళ్లి చేసి కాపురం అంటే ఏంటి, సంసారం అంటే ఏంటో తెలియని వయసులో అతను అడిగే చిన్న చిన్న కోరికలు కూడా అమ్మాయి ఏజ్కి అవి పెద్దవి, అవి అర్థం చేసుకోలేక భయపడిపోయే పరిస్థితిలో అసలు భర్తే వద్దనుకునింది. మరి ఈరోజు మళ్ళీ ఎందుకు భర్త కావాలనుకుంటుందో అర్థం కావట్లేదు. కానీ నా భర్తే గట్టిగా కావాలని ఆమె అడుగుతుంది. కానీ ఈయనేమో ఆమె మీద నిందలు వేసి నాకు ఆవిడ వద్దు, నాకు ఆవిడే కావాలి అంటున్నాడు. పిల్లలకైతే చూసుకుంటాను అంటున్నాడు. సో ఆవిడకున్న ఒకే దిక్కు మీరు కాబట్టి మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్, మేము తీసుకునే దానికన్నా. పిల్లలు కావాల్సిన భార్య లేకుండా పిల్లలకు వచ్చిందండి. నా కూతురు లేకోకుండా నీకు పిల్లలు రాలేదు కదా. నువ్వంటే పిల్లలు ఉండాలని గప్పికి వదిలేసి వెళ్ళిపోయి వేరే అమ్మాయి చేసుకొని అక్కడ ఉండవు. మరి 10 సంవత్సరాలు మోసి కన్నీ పెంచి పెద్ద చేసి నీ బిడ్డలు నీకు అప్పచెప్పేసి అదేం చేద్దండి? నేను అన్నాను ఆ అబ్బాయి కాబట్టి నిన్ను వదిలేసి నీ బిడ్డల మీద వదిలేసి ఆ అబ్బాయికి లేదు, నీ మీద నీ బిడ్డల మీద లేదు. నువ్వెందుకమ్మా ఆ అబ్బాయి కోసం పాకులు అన్నాను. నా తల్లి ప్రేమ ఆకండి అన్న. నువ్వు పెళ్లి చేస్తాను, నా బిడ్డలు నేను పెంచుకుంటాను, నేను సత్యం జాగా నేను పెంచుకుంటాను, నేను సత్యం ఆ తర్వాత నీ బిడ్డలు తీసుకెళ్ళి పెంచుకుంది. కానీ నువ్వు పెళ్లి చేస్తాను చేసుకోమన్నా అంటే ఏమని తెలుసా, నాకు వద్దమ్మా, నా సుఖం చూసి నేను చూస్తాడు రేపొద్దున, నా బిడ్డలు చూడపోతే తర్వాత వాళ్ళు నేను బాధపడాలి. ఆ బాధ నేను చూడలేను. నేను సచిన్ దగ్గర వస్తే ఎప్పటికైనా సరే వస్తాడు నా మొగ్గు నా దగ్గర రాబడుతుంది ఎత్తకపోతాను మని నడుగొట్టుకుని ఇప్పుడు నా కూతురు బతికింది. ఆ అబ్బాయి మరి పిల్లలు కావాలని నా భార్య నా భర్త నాకు కావాలంటుంది. మరి తీసుకెళ్తాడో మరి పిల్లలు ఏం చేస్తాడో అడగండి. మరి ఇచ్చేది లేదులేండి, కానీ పిల్లలు మాత్రం నీకు మాత్రం ఏమను. ఇప్పుడు దాని రోజులో ఉండేవాడు రేపు నా పిల్లలు నాకు ఏదైనా చేసేస్తే నాకు అడుకోవాలి, నేను పోవాలి. అమ్మా నీ కూతురుతోని ఉన్న రోజులు ఉన్నాడు, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను వదిలేశాడు. రేపు ఆమె గతి కూడా అంతే. సో 2 minutes నీకు టైం ఇస్తాను నాగరాజు. ఇప్పటి వరకు జరిగిపోయింది ఒక ఎత్తు. ఇప్పుడు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగితే నీ భార్య, పిల్లలు, నువ్వు, నీ కుటుంబం అందంగా ఉంటుంది. నువ్వు ఇంత టార్చర్ పెట్టినందుకు నీకు రివర్స్ టార్చర్ పెట్టాలని ఒక్క నిమిషం అమ్మాయి మైండ్లో అనుకొని కోర్టులో కేసులు వేయటం స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి నిన్ను తిప్పించగలదు, అమ్మాయిని జైలుకి పంపించగలదు. ఆ రోజు ఆమెకు పుట్టిన పిల్లలు ఎక్కడికి పోతారో ఒకసారి ఆలోచించు. సో ఇప్పుడు నువ్వు ఈగోకి పోకుండా భార్యాభర్తల దగ్గర ఒక మెట్టు దిగటం వల్ల ఏం నష్టం ఉండదు, భవిష్యత్తు అందంగా ఉంటుంది. నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు నాన్నకి పెట్టలు దగ్గర తీసుకొని నీ వచ్చిన నుంచి పెట్టలు దగ్గర తీసుకొని పక్కన కూర్చొని ప్రతి నెల నేను కూలి పని చేసుకుని బతకాలి. మరి కన్నావు కదా, ఎవరు కనమన్నారు? మేము కనమని చెప్పలేదుగా. చెప్పు, ప్రతి నెల ఏమిస్తావు? 50,000 పెళ్లి కూడా నేనే చేస్తాను. నెల ఎంత అమ్మంటారని చెప్పండి. నేనేమంటా కదా, నీ కూతురికి నీ కొడుక్కి నువ్వు ఇవ్వాలి. అమ్మంటావా? 2 పిల్లల కంటే ఎంత ఖర్చు అవుతుంది నీకు తెలీదా? ఆల్రెడీ వాళ్ళ పిల్లలు పెంచుతున్నావు. ఆ పిల్లలకి తిండికి ఎంత అవుతుంది? రేపు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, 7వ తరగతి 7 సంవత్సరం కదా, స్కూల్కి వెళ్తుందా పాప? స్కూల్కి వెళ్తే స్కూల్ ఫీజు ఎంత అవుతుంది, బట్టలకి ఎంత అవుతుంది, వాళ్ళకి ఒళ్ళు బాగాలైతే హాస్పిటల్కి ఎంత అవుతుందో నెల ఖర్చులు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఆవిడతో ఉంటున్నావు కాబట్టి. సో 2 పిల్లలు అంటే ఎంత ఖర్చు అవుతుందో నువ్వు ఆలోచించు. మరి నెలకి ఇంత కావాలంటే 50,000 నా వల్ల కాదు. 50,000 ఇవ్వకుండా నెలకి ఎంత ఇస్తావు? అది వాళ్ళని అడగమనండి. కాదు, వాళ్ళని అడగటం కాదు, నీకు తెలుసు కదా. నీకు తెలుసు కదా, పిల్లలు భార్య పెంచాలి అంటే ఎంత అవుతుంది? 10,000 వస్తుందండి. ఇద్దరికి చెరసగం ఇచ్చేము. అంతే మరి. ఇంకా 50,000 ఇవ్వాలండి. ఇలాగా ఇప్పుడు 50,000 వస్తలేదు. ఇప్పుడు నెలకి 5,000 ఇచ్చేసి ఆమెకు 5 ఈమెకు 5 ఇస్తున్నావు. ఆమె ఫైట్ చేసుకుంటుంది కోర్టుకి వెళ్ళి. కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయకుండా మరి నేను వెళ్ళి ఫైట్ చేయాలి కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి కదా, మరి ఎట్లాగా? ఆవిడ పంపించేస్తే మరి ఆవిడ ఒకటే నీ కోసం ఎదురు చూస్తుంది కదా, నువ్వు వంట చేసుకో. నువ్వు ఇచ్చేది ఆ పిల్లలకి. రాత్రి అయితే అప్పుడు తెలీదే పరిగెత్తుకుంటూ పోయినప్పుడు ఆ పిల్లలు పుడతారనేసి. ఏమో ఆటలాడుకుంటున్నావు నువ్వు? అంత లెక్కలు చూసేవాడు ఎందుకు కన్నావు నువ్వు? 2వ నెల నీకు డౌట్ వచ్చింది కదా, ఎందుకు కన్నావు 2 పిల్లల్ని? నీకు సరదాలు తీర్చడానికి ఆవిడ కావాలి, ఇంకోటి దొరికే కొందికి ఆవిడ వద్దంటున్నాడు. పిల్లలు అంటే బొమ్మలు అనుకున్నావా? వాళ్ళకేం మనసు లేదనుకున్నావా?
వాళ్ళు ఎంత నలిగిపోతున్నారు నీకేం అర్థమవుతుంది? ఏ రోజు నా పిల్లల గురించి ఆలోచించావా? ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచించుకుంటున్నావు? గాడిదలాగా మనిషి పెరగటం కాదు, బుద్ధి పెరగాలి. నీకే బుద్ధి లేనప్పుడు ఆ పిల్లలకి ఏం నేర్పిస్తావు నువ్వు? 50,000 ఎలా ఇస్తానండి, పెళ్లి ఎలా చేస్తానండి? సరే 50,000 పక్కన పెట్టు, పిల్లలకి పెళ్లిళ్ళు చేసే బాధ్యత నీ మీదే ఉంది. వాళ్ళు బ్రతుకు తెరువు గురించి మరి కోర్టులో నెలకు ఫైట్ 5,000. చేస్తానంటారు ఏమన్నా? కోర్టులో అది ఆమె గురించి ఫైట్ అది నీ గురించి కాదు, ఆవిడ గురించి ఫైట్ చేస్తావు. నువ్వు ఇచ్చేది పిల్లలకి. నీకు 5,000 ఇవ్వటం ఇష్టం లేదు, 50,000 ఇవ్వటం ఇష్టం లేదంటే పోయి నీ భార్యతో ఉండు. ఏం రూపాయి అయినా అసలు ఆ ఇంట్లో ఉండి నువ్వే ఇంటికి రెంట్ కట్టుకో, పిల్లలకి సరుకులు తెచ్చి ఇంట్లో వేస్తే ఆవిడ వండి పెడుతుంది. ఊరికి కలిపి 50,000 ఇస్తారంటున్నాను. 50,000 ఏ మూలకి వస్తుంది? నాకు అసలు ఏమీ లేదు ఎంత కదండి. జీతం ఉంది? 50,000 కూలి పని నిన్ను చేసి నిన్ను 50,000 నమ్ముకొని పెళ్లి చేసుకుందయ్యా మీ అమ్మ నాన్న వచ్చి అడిగితే? నీ మొహానికి ఎవడు పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మ నాన్న వెళ్ళే వాళ్ళ చేతులు పట్టుకొని చేసుకునింది. ఆ రోజు వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కడికి పోయింది నీ నాగమని? సరే నువ్వు కోర్టులో కేసులు వేసుకోమ్మా, ఆయన వినే రకం కదా. ఆమెను బయట లోపల వేస్తాను కానీ నువ్వు కోర్టులో కేసేసి ఇలా ఆవిడ నా జీవితంలోకి వచ్చింది, నేను బ్రతుకుండగా నేను విడాకులు ఇవ్వకుండా నా భర్తతో ఇలాగ ఉంది అని చెప్పేస్తే ముందు ఆవిడెత్తి బయట వేస్తారు. మీరు అది బెస్ట్. లోహింస చట్టం ఎందుకంటే వేసుకోండి. ఆవిడకి పిల్లలన్నా ప్రేమ లేదు, ఆ పిల్లలు రోడ్డు మీద అడుక్కు తింటారన్నా కూడా ఆవిడకి బాధ లేదు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎలాంటి తల్లి. నీ కూతురేమో పిల్లల కోసం కష్టపడి భర్త వదిలేస్తే చూసుకుంటుంది, ఆవిడేమో ఎవడో కావాలి తప్ప పిల్లలు వద్దు, ఇంకేం వద్దు ఆవిడకి. ఎందుకంటే అట్లా అంటుంటే చేసి మీద బోలంత మంది కాపురాల జీవితం నాశనం అదే అయిపోతాయి. చెప్తున్నా, నాగమణి లాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు కనకదుర్గ నా లాంటి హస్బెండ్ పెట్లో నా ఆడవాళ్ళు హస్బెండ్ పెట్లో నా హస్బెండ్ తల్లిలో గళ్ళు అని ఆడవలసిన హస్బెండ్ అట్ల కోసం చూసుకోరు. అంతే. అట్లకి ఎక్కడ దొరకలేదు, ఇంకెవరు దొరకలా. ఇక్కడ నుంచి గొడవ పెట్టి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు కదా, ఇక ఎవడో దొరకలేదు చెప్పేసి ఇక ఎక్కడ గుళ్ళు పక్కన గుళ్ళో పెళ్లి అవుతుంటే పక్కన తాడు కట్టించుకోండి. ఎవడ మూడు కోసం నువ్వు ఆశపడుతున్నావే, ఇక ఎక్కడ దొరకలేదు నీకు అనమాట. మందపాట్లు ఎక్కడ దొరకలా, అన్ని అయిపోయి మందపాడంతా ఇక ఎవరు దొరకలా. నా కూతురు జీవితం నాకు చేద్దామని వీళ్ళు తగలమాట పెట్టగా అటు నుంచి చేసావు, వదిలించుకున్నావు, ఇంకొకటి చేసుకున్నావు, అన్ని కోసం చచ్చాడు. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ నన్ను ఆయన తవుడుగా నా కూతురు జీవితం నాశనం చేసావు. నా మొగుడే కావాలా నీకు? చెప్పు. నీ మొగుడే కావాలి. కొట్టుకుంటే మీ అమ్మని అడిగితే పెళ్లి చేసేదిగా. ముసలోడు అంటే పొడుసోడైతే బాగా ఉంటాడానా, ముసలోడైతే ఉండలేడానా నీతో? ఏజ్ రన్ వద్దన్నావు అంటే నా మొగుడు కుర్రాడు కదా, బాగుంటాడు, నీతో బాగా చేస్తాడని. ఆడైతే చాలా ముసలోడు నీకు. నా కూతురు జీవితం నా చేద్దామని దాని బెట్లు అదే ఏడుస్తుంటావు, నువ్వు అట్టే ఎట్లా ఏడుస్తున్నావు నా చూడు, అంతకన్నా డబ్బులు నాశనం అయిపోతావు. నీ బెట్లు నేను పడి ఏడుతాను ఎప్పుడు. మళ్ళీ ఏ వాకలేదు నా కూతురు వాంక అన్నాడు, నా కూతురు వాంక ఎడుతున్నావు నువ్వు. నా మొగుడు నేను వదిలేసేసేసి నాకు చేసుకున్నావా? నాగమణి మొగుడు సైలెంట్ గా కూర్చుంటే పరిష్కారం కాదు. భార్య ప్లేస్ రాదు నీకు. ఆమె ఎప్పుడు కేసేసినా ముందు నువ్వు లోపలికి వెళ్తావు, నీ పిల్లలు రోడ్డు మీద ఉంటారు. క్లియర్ గా చెప్పాడు కదా, ఆమె రాలేదు 1 year, నాకు వండి పెట్టే వాళ్ళు లేదు, నన్ను చూసుకునే వాళ్ళు లేదు అని చెప్పేది ఆ 2 సంవత్సరం పోయితే లేవు. అప్పుడు ఎవరని పెట్టారు? మాట్లాడగానే అమ్మనా అప్పుడు దేని నన్ను అప్పు చెప్పలేవేంటి ఆయనకి? నేను వచ్చేదాకా నా మొగుడు దగ్గర కానీ ఒక సంవత్సరం వెళ్ళిపోయి పోయిట. అప్పుడు ఎవరు చూసారు, ఎవరు చూసుకున్నారు? నా రసంలో రోజుకున్నావు పోయిట. రోజు వచ్చి ఈ మాట సమాధానం చెప్పు. మా అమ్మ వండిందండి. మీ అమ్మ ఇక తల్లి అయిపోతుంది. మీ అమ్మ వంట చూస్తున్నాను మట్టికి అది. మా అమ్మ వండిందండి. మా అమ్మకి అప్పు చెప్పి మరి ఎవరు పడక పక్కన తిండండి పెట్టింది మీ అమ్మ. ఎవరు పెట్టా? ఎవరంతా మాట్లాడి పెట్టామని సంవత్సరానికి ఎంత ఇస్తానని సమాధానం చెప్పు. నువ్వు నాకు తలంచుకుంటే ఇక్కడ ఏం జరగదు. ఇక్కడ ఏమ్మా నీ దారి నువ్వు చూసుకుంటావా? ఈ జీవితంలోకి రావుగా. ఒకసారి అతనితో మాట్లాడతానండి. అతనితో ఒకసారి మాట్లాడతావా? మాట్లాడుకో చేశావు నాగమణి. తన ఇష్టం వెళ్ళిపోయినా ఇష్టమేనండి, ఆ అమ్మాయి వెనక వెళ్ళిపోయినా ఇష్టమేనండి. ఏమయ్యా? నేను ఆ అమ్మాయి దగ్గర ఉండాలంటే ఉండాలండి. ఏదంటే 60 ఇస్తానండి ఫైనల్ సార్, అంతమించి నేనేం చేయలేను. ఏమ్మా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నిజంగా నేను మామూలు ఆవిడ వెళ్ళిపోతున్నాను ఏం చెప్పేసి వచ్చావు? వెళ్ళిపోతాను నేను ఉన్నాను. ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిపోను. ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిపోమన్నానండి. ఆ అమ్మాయి వెనక వెళ్ళిపోమన్నావా? నువ్వు వెళ్ళిపోతావు బయట, మళ్ళీ ఏమి ఉండదు మీ ఇద్దరికి అటాచ్మెంట్. ఇదే మాట్లాడావా? ఇదే సాక్ష్యం అవుతుంది, బాగా గుర్తుపెట్టి. చెప్పానండి. అదే వెళ్ళిపోతే ఆ అమ్మాయి వెనకాల ఇప్పుడు ఇక్కడ చెప్పేదే సాక్ష్యం అవుతుంది. అదే చెప్పానండి. కోర్టుకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిపో, లేదంటే ఎంత ఇస్తావా ఇచ్చుకొని నా దగ్గర ఉండాలనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపోతే వెళ్ళిపో. ఇంకంతే, నాకు నేను చేసేది ఏం లేదు. చేస్తాడన్నది కదమ్మా, నువ్వేం చేస్తావు? అదే చెప్పానండి. నువ్వు ఉంటే ఉండు. అతను చేయటానికి కాదు, అతనికి అక్కడ వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. నీకు ఏ బాధ్యత ఏ హక్కు అతని మీద లేదు.
నీ బాధ్యత అంతా నీ కూతుర్ని చూసుకోవటమే నీ పని. కాబట్టి నువ్వు ఏం మాట్లాడో కరెక్ట్ గా చెప్తే మేము నాగరాజుతో మాట్లాడతాం. నువ్వు ఇక్కడ ఒకటి వెనకొకటి మాట్లాడుకొని డ్రామాలు ఆడితే మాత్రం నాకు మళ్ళీ చెడ్డ కోపం వస్తుంది. నేనేం మామూలుగా ఇదే ఏం మాట్లాడాను. చెప్పావు? ఇస్తే డబ్బులు ఇయ్యి, లేదంటే వెళ్ళిపోతే అమ్మాయి వెనకాల వెళ్ళిపో, నేను నా దారినే చూసుకుంటాను అన్నాను. అంతేనండి, ఇంకేమనలే. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి ప్లే చేయనా? ప్లే చేయండి. వెళ్ళిపోతావా? చచ్చిపోతాను కానీ నువ్వు వదిలేతానని చెప్పి. అర్థం వద్దు, నువ్వు చచ్చిపోతే నేను బతకలేను. నువ్వు అమ్మడి దగ్గర ఉన్నా నా సంతోషంగా ఉంటుంది. ఇద్దరు చచ్చిపోతే వింటా మీ వేసుకుడల దగ్గర తలమని చూడు, అది ఎంత చేద్దే. 50 ఇస్తానట్లేదా? అది ఒప్పుకోవట్లేదుగా. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? బయట నుండి ఆ తర్వాత ఇద్దరం వెళ్ళిపోతాం. ఇద్దరు వెళ్ళిపోతా వాళ్ళు ఏమంటున్నారే, మా ఇక్కడే తప్పుకోమంటున్నారు. తప్పుకుంటా ఉంది ఎవరి దారిన ఇంటికి వెళ్ళాలి కదా. అప్పుడు కోర్టు కేసు చేయాలా ఫైన్ అప్పుడు. నన్నేమో పిల్లం కాదు వెళ్ళిపోమంటున్నారు. ఇంట్లో అవుతారు నా ఇంట్లో కూడా నిన్ను లోన కాస్తారా? చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చేయను? వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకో. నీతో పాటు నేను వచ్చేస్తాను ఇట్లా ఇంటికాడ చూసి కేసు పెడతారా? వెనకాల వచ్చేస్తానంటున్నాను. ఆ మనిషి కేసు పెట్టుకోమా. రేపు ఆలోచించినాను, మామూలుగా వెళ్ళిపోతాను అన్నాను. కేసు పెట్టుకోమను అని లేచి వచ్చే వెళ్ళిపోతానంట. నువ్వేమో నాకు ఎమర్జెన్సీ వచ్చి. ప్రపంచం అంతా విన్నారు అంటే దీన్ని బట్టి నువ్వు అతన్ని కూడా ఈ దగ్గర నుంచి ఎలా నువ్వేమో 70-80 వేలు ఇచ్చి ఇలా వదిలించుకో అని చెప్తున్నావు అమ్మాయిని. నేను వెళ్ళిపోతానని చెప్పలేదు. చెప్పలేదా నీకు? బయటకు వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని ఆయన చెప్తున్నాడు. బయటకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాం కదండి. ఇంటికి వెళ్ళినప్పుడు కోర్టు పని చేసుకుందాం. ఏం చేస్తావు? లేదండి నేను తెస్తాను, నాకేమీ లేదండి. కువైట్ లో నువ్వేమేం చేస్తావు? తాత ఇచ్చింది 2 సెంట్లు ఉంది, దానికి ఒక 20,000 వస్తాయి. నేను కథ వేసుకుని ఇస్తాను అంటున్నాను. అంటే ఆవిడ సంపాదించి పంపించింది కాబట్టి కువైట్ లో ఆవిడ ఏం పని చేసింది, అక్కడ ఏం జరిగిందో నీకు అవసరం లేదు. రూపాయి కూడా లేదు. ఆమె క్యారెక్టర్ మంచిది, ఈమె క్యారెక్టర్ మంచిది కాదు. నీకు సిగ్గు అనిపించలేదు అసలు నువ్వు చేసే పనిలో? డబ్బులు నీకు కళ్ళు కమ్మేసిందా? మీరిద్దరు కలిసి ఇక్కడేమో అమాయకంగా ముచ్చిమోహం వేసుకొని కూర్చున్నావు. లోపలికి వెళ్ళి 70-80 వేలు ఇచ్చి వదిలించుకో. ఎవరిని వదిలించుకోవాలి? నీలాంటి దాన్ని వదిలించుకోవాలి. చెప్పు, నీకు 50,000 ఇచ్చి వదిలిచ్చేస్తాడు. ఆమె తాళి కట్టించుకుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులు కలిసి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. నీలాగా అందరినీ ఎదిరించేసి ఇష్టానికి వచ్చేయలేదు, భర్తను మర్చిపోయి. ఇక్కడ అమాయకంగా మొహం పెట్టేస్తే అమాయకురాలు ఆవిడ అరుస్తుంది కాబట్టి ఆవిడ గయ్యాలి అనుకున్నారు. అందుకే మీరు పోతానంటే లోపలికి సరే అనింది. నీ క్యారెక్టర్ కూడా ప్రపంచానికి తెలియాలి. నువ్వు బయట ఏ విధంగా అమ్మాయిని కొడుతున్నావు, ఏ విధంగా అమ్మాయిని హ్యూమిలేట్ చేసి అమ్మాయి మొగుడిని నీ పక్కన పెట్టుకున్నావు అనేది ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను పంపించింది. నేను నీకు మొగుడు చచ్చిపోతాను, రేపు వీడికేమన్నా వీడు చచ్చిపోతే ఇంకోటి కావాలి నీకు. ఎన్ని రోజులు మీరు ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది. ఏ ఊర్లో ఎప్పుడు రానిస్తారు మిమ్మల్ని? చూస్తాం. అమ్మాయితో మేము సపోర్ట్ ఉండి కోర్టులో కేసు వేయిస్తాం. ఎలా ఇద్దరు కలిసి ఉంటారో మేము చూస్తాం. వేసుకొని కేసులు ఏం చేయగలరంట? ఇన్ని రోజులు వాళ్ళకి ఎవరు లేరని ఆడుతున్నారా మీరు? నువ్వు కాకపోతే ఇంకొని చూసుకొని పోయే రకం ఆవిడ. చూస్తా అంటే ఏమన్నా బాధ ఉందా? ఇక్కడ కూర్చుంటే అమాయకం ముచ్చిమోహం వేసుకొని లోపల మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత కంత్రి అనేది అర్థమవుతుంది. సొంత భార్యను వదిలించుకోమని చెప్తుంది. ఆవిడకి ఏం రైట్స్ ఉంది? నువ్వు ఇచ్చిన చనువు కదా. నీకు ఇలాంటి అమ్మాయి ఎలా నచ్చింది నాగరాజ్? ఆవిడ లేకపోతే ఉండలేవా? అంత స్వర్గం ఏం చూపించింది? ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? చచ్చిపోతానని. ఇక్కడేమో ఒప్పుకుని బయట వెళ్ళి కలిసి వెళ్తారా? ఇంటికి వెళ్ళాలి కదండి మేడం మీరు. ఏంటి ఇంటికి వెళ్ళేది? దాంతో ఇంటికి వెళ్ళేది? ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి మేడం? లేదు, మీరు కంప్లైంట్ అయ్యి. సో మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఉంటున్నారు కాబట్టి అక్కడే కోర్టు ఉంటుంది.
అక్కడికి వెళ్తే లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఉంటాయి. సో అక్కడ మీరు వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే మీకు ఫ్రీగా లాయర్ని అలాట్ చేస్తారు. మీలాంటి పేదవాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి, ఇలా కష్టంలో ఉన్నాను, నాకు ఇలా జరిగింది అని చెప్పేసి మీరు అక్కడ ఒక అప్లికేషన్ అర్జీ పెట్టుకుంటే మీకు లాయర్ని అక్కడ అలాట్ చేస్తారు. మీకు అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే అక్కడ లాయర్ వాళ్ళతో మాట్లాడి మీకు ఎక్కడ కలవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇతని మీద చాలా కేసులు వేయాలి. నేను ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోండి, ఆమెను బయటకు పంపించి మీరు రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండేటట్టు, అది నా ఇల్లు, నేను భార్యనే ఉండేటట్టు వేయండి. రెండోది, ఆయన నీ మీద ఏ అఘాయిత్యం చేయకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా కోర్టులో తీసుకోవచ్చు. మూడోది, నీకు మీ పిల్లలకి ఎవ్రీ మంత్ తిండికి, ఆ పిల్లల చదువుకి, మీ ఆరోగ్యానికి, మీ ఇంటి రెంట్ అన్ని అతనే కట్టాలి. ఆ ఇంట్లో నువ్వు రైట్ రాయల్ గా విత్ సేఫ్టీ ఆయన అన్ని మిమ్మల్ని చూసుకోవాలి. ఏది జరిగినా కూడా దానికి అతనే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఓకేనా? నీ పెళ్లి సేఫ్ గా ఉండాలి, నువ్వు భారీగా ఎప్పటికీ ఉండాలి అంటే ఫస్ట్ అది వేసుకోవాలి. సరే, మీరు కోర్టులో తేల్చుకోవడానికి రెడీగా ఉన్నారు కదా, కోర్టులో తేల్చుకోండి. ఏం నాగమణి? బయటకు వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళి కువైట్కి వెళ్ళేదానికి లేకుండా ఇప్పుడు ఇతను కాకపోతే ఇంకోటి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ కూడా పెట్టండి. ఓకే, మీరిద్దరు ఇంక ఇంటికి వెళ్ళి పండగ చేసుకోండి. సో కోర్టులో కేసు వచ్చిన తర్వాత ఆవిడ ఎలా ఫేస్ చేస్తుంది, నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? ఆమె సలహా ఇస్తుంది. ఆమె సలహా ఇస్తుంది కదా నీకు ఇచ్చినట్టు, అక్కడ ఏమి ఇస్తుందో చూద్దాం. ఓకేనా నాగమణి? అంతే కదా సెటిల్మెంట్? నీకు సమస్య పరిష్కరించుకోవాలని లేదు కదా, ఊర్లో అందరి ముందర నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఓకే, మరి చూసారు కదా నాగరాజు ఎంత బరి తెగించి ఈరోజు తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు భార్య మీద నిందలు వేయటమే కాకుండా తన బాధ్యత నుంచి కూడా తప్పించుకొని కనీసం పిల్లల బాధ్యత గాని, భార్య బాధ్యత గాని పట్టించుకోకుండా ఒక పుచ్చుకున్న ఆవిడ కోసం, ఆవిడకి పుట్టిన పిల్లల కోసం ఆయన పడుతున్న తపన, అండ్ ఆవిడ కనీసం సాటి ఆడదానిగా ఆ అమ్మాయి బాధ గాని, ఆ తల్లి బాధ గాని చూసి కరగకుండా సెల్ఫిష్నెస్ తో తాను బాగుంటే చాలు, తాను సుఖంగా ఉంటే చాలు అన్న విధంగా అతనిని కంట్రోల్లో పెట్టడమే కాకుండా మోసం చేయమని, వదిలించుకోమని చెప్తోంది. అంటే ఇంతకన్నా దిగజారిన ఆడదాన్ని నేను ఎక్కడా కూడా చూడలేదు. అండ్ ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిలో కానీ, నాగరాజులో కానీ తాము తప్పు చేస్తున్న గిల్టీ ఫీలింగ్ కూడా రాలేదు. అంటే దీనికి సమాజం కూడా ఒక కారణమని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని సమాజం వెలివేయాలి. ఇలాంటి వాళ్ళకి ఎవరు ఇల్లు రెంట్కి ఇవ్వకుండా వాళ్ళని ఆ ఊర్ల నుంచి తరిమి కొట్టాలి. అండ్ కనకదుర్గ అయితే ఖచ్చితంగా కోర్టులో తన యొక్క హక్కు కోసం పోరాడాలి. భార్యగా నీ హక్కు నువ్వు సాధించుకున్న రోజే నీ పిల్లలు గౌరవంగా బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు మనుషుల్ని బోన్లో నించోబెట్టి వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళకి శిక్ష పడేలాగా చేసి వారి బాధ్యతలు వాళ్ళకి తెలిసొచ్చి వారు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే విధంగా చట్టాన్ని మీరు ఆశ్రయించాలని కోరుకుంటూ, చట్టం ఖచ్చితంగా కనకదుర్గ వైపు ఉండి ఆవిడకి న్యాయం చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో సమస్యతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.